వచ్చి రెఫరెన్స్. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ మనము ఇవాళ వీడియో చేసుకుంటున్నాం. ఇవాళ మాట్లాడేది ఏంటంటే ఒక కొత్త టాపిక్. కాకపోతే ఇంతకుముందుకు మనకు చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా, అవి చాలామందికి చాలా రకాలుగా తెలియదు. ఇవన్నీ ఎక్కడుంటాయి, ఎట్లా తెలుసు, ఎలా చదువుకోవాలి, ఏవి తెలుసుకోవాలి, ఇంతకీ ఇవి తెలుసుకోవడానికి ఎంత ఉన్నాయి, ఏమున్నాయి అనేది జనరల్గా చాలామందికి తెలియదు కదా. కొందరు ఏమనుకుంటారు, ఏవో 4 బుక్కులు చదువుకొని వాటి గురించి ఒక్కొక్కరు చెప్తుంటారు అని అనుకుంటుంటారు జనరల్గా. నిజానికి ఇవన్నీ తెలియకపోవడానికి కారణం ఏందనేది కూడా చెప్తాను నేను, ఓకేనా. మీరు క్రికెట్ చూస్తున్నారు అనుకుందాం. క్రికెట్లో ఒకరు అవుట్ అయినా, ఒకరు 6 కొట్టినా కూడా మీకు అర్థమైపోతుంది, ఎందుకంటే మీకు క్రికెట్ గురించి తెలుసు కాబట్టి. క్రికెట్ గురించి తెలిస్తేనే క్రికెట్ అర్థమవుతుంది, ఓకే. రాకెట్ గురించి తెలిస్తేనే రాకెట్ సైన్స్ అనేది అర్థమవుతుంది. తెలియకపోతే రాకెట్ సైన్స్ అర్థం కాదు, జస్ట్ రాకెటే చూడాల్సింది. మీద ఏదైతే ఎగిరే రాకెట్ ఉంటుందో ఆ రాకెట్ మాత్రమే చూడాల్సిందే, రాకెట్ సైన్స్ అర్థం కాకపోతే. సేమ్ ఇక్కడ క్రికెట్ విషయానికి వచ్చినా కూడా క్రికెట్ చూసి అందరు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇంట్లో ఎవరో ఒకరు క్రికెట్ వద్దు, ఇంకేదైనా మూవీ పెట్టు, ఏదైనా సీరియల్ పెట్టు, ఏదైనా కామెడీ షో పెట్టు అని మాట్లాడుకుంటూ ఉంటాం. రీజన్ ఏంటంటే ఆ క్రికెట్ వాళ్ళకి నచ్చక. అది ఎందుకు నచ్చదు అంటే రీజన్, వాళ్ళకి క్రికెట్ గురించి నాలెడ్జ్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రికెట్ ఏంది అనేది ఎవరో ఒకరు ఇంట్లోనే క్రికెట్ వేస్ట్, క్రికెట్ బాగాలేదు, టైం వేస్ట్ చూసి ఎవడు ఆడితే మనకెందుకు, ఎవడు ఏం చేస్తే మనకెందుకు అనేది క్యాజువల్గా చెప్తుంటారు. సేమ్ ఇప్పుడు ఒక ఎంటర్టైన్మెంట్ చేసే అకౌంట్ ఏదైనా ఉంది అంటే సోషల్ మీడియాలో దానికి మిలియన్స్ ఫాలోవర్స్ ఉంటారు. అదే మీరు మన దేశానికి సంబంధించిన సైంటిస్టులు కానీ సైన్స్ రిలేటెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫాలోవర్స్ని చూడండి ఒకసారి పోయి, ఓకే. 100K కూడా ఉండరు. పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు ఉంటారు, దేశానికి సంబంధించిన మిలిటరీ ఆఫీసర్లు ఉంటారు, ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఉంటారు. వీళ్ళెవరికి ఫాలోవర్స్ ఉంటారు. ఉండేదంతా ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ ఉంటారుగా, వాళ్ళకే ఉంటారు అనమాట. ఎందుకంటే మనిషి ఇంట్రెస్ట్ అనేది ఒక దిక్కు ఉంది, ఇంకో దిక్కు ఇంట్రెస్ట్ ఉండదు. బట్ అవసరం ఏది, అవసరం లేనిది ఏంది అనేది కూడా తెలియాలి. క్లియర్ కదా, ఫైన్. సేమ్ ఇక్కడ కూడా సేమ్ రాకెట్ కూడా అంతే. రాకెట్ మీద క్లారిటీ లేక ఈ రాకెట్ రిలేటెడ్ న్యూస్ కానీ, రాకెట్ రిలేటెడ్ ఏం జరుగుతుంది, ఒక స్పేస్లో అంతరిక్షంలో ఏదో ఒకటి మనము చంద్రయాన్ 2, 3 లాంటివి మనం సెండ్ చేసినప్పుడు కొందరు లైవ్ టెలికాస్ట్లు చూసుకుంటూ ఎంజాయ్ చేస్తుంటారు, ఎగ్జైట్మెంట్ అనేది ఫీల్ అవుతుంటారు. కానీ కొందరికైతే అసలు ఆ చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 అసలు ఎందుకు దానికి పైసలు పెడుతున్నారు, ఎందుకు ఆ రాకెట్లను పంపిస్తున్నారు, ఎందుకు ఇదంతా అసలు ఎక్కడ వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎందుకు వస్తుంది, దాని రిలేటెడ్ న్యూస్ కూడా తెలియదు. చాలామందికి తెలియదు కాబట్టి వాటి గురించి చెప్పినా కూడా ఎవరు చూడరు, చెయ్యరు. సింపుల్గా దాని గురించి తెలియదు ఫస్ట్ ఎంత ఉంది ఏం లేదనేది. ఏదైనా సరే ఒక దాని గురించి మాట్లాడాలి, ఒక దాని గురించి ఒకళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే దాని గురించి మ్యాక్సిమం తెలిసి ఉండాలి, అది చెప్పటానికి వినటానికి. సేమ్ ఇక్కడ కూడా అంతే. పురాణాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి, ఓకే, చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు నేను ఒకటి చెప్తా, ఒకటి తెలిసిన వాళ్ళకి ఓకే ఇదా అదా ఓకే బాగా చెప్పినా బాగాలేదంటారు. 2 చెప్తా, ఈ 2 తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు మాత్రమే బాగుంది బాగలేదని చెప్తారు. మీతో చూసి కొందరు ఫేక్ అంటారు, కొందరు రియల్ అంటారు, కొంత అది ఇది అని వాళ్ళకు నచ్చింది చెప్తుంటారు. 3 అని చెప్తా. ఈ 3 అసలు తెలిసిన లేరనుకో, ఎందుకంటే ఎందుకు ఉండరు అనేది కూడా చెప్తా. లేరనుకో ఇక దాన్ని మీ కామెంట్లు ఏం పెట్టరు, అది ఏందో తెలియదు. కొందరైతే తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే ఓకే ఇదా యాక్చువల్గా నాకు తెలియదు, నేను మొత్తం చదవలేదు పురాణాలు, కొన్ని చదివినా నాకు ఈ విషయం తెలియదు, కొత్తగా నేర్చుకున్నా అంటారు. ఈ 4 జోలికి వస్తే ఇది ఒక ఫేక్ అనుకుంటారు. కనీసం సోషల్ మీడియాలో కూడా ఇన్నని ఉంటాయి అనమాట. చాలా వరకు పురాణాల్లో అన్నీ ఇంగ్లీష్లో కన్వర్ట్ చేయలేకపోయారు అనమాట, కష్టమవుతుంది. దాని మీనింగ్స్ కూడా లేవు ఇంగ్లీష్లో కొన్నిటికి. సో ఎందుకు ఒక మనిషి ఇవన్నీ తెలుసుకోలేకపోవడమే కాక వాటి మీద నమ్మకం కోల్పోతాడు అనమాట. ఎందుకంటే చెప్పినా కదా చాలా ఉంటాయి ఇవి, వాటిని ఎందుకు తెలుసుకోలేడు అనేది. ఇప్పుడు అవి ఏంటి, ఎంత ఉంది, ఏమేమి ఉన్నాయి అందులో, అసలు దేని గురించి చెప్పారు, ఏం మాట్లాడారు అనేది తెలుసుకుందాం, ఓకే. ఈ సంస్కృతంలో వర్డ్స్ ఉంటాయిగా, అవి అసలే అర్థం కావు అండ్ మ్యాక్సిమం సింబాలిజం తోటి ఉంటాయి. అంటే ఇది ఒక నిధి లాంటిది అనమాట. ఇప్పుడు నిధి తెచ్చుకోవాలి పోయి అంటే దాన్ని డీకోడ్ చేసి ఒక కోడ్ సిస్టమ్ ఉంటుంది అనమాట. అది ఎట్లా అంటే దాన్ని డీకోడ్ చేసుకొని తీయాలి. లాకింగ్ సిస్టమ్స్ ఉంటాయి లైక్ నాగబంధం టైప్, అవి కూడా సమ్ మంత్రాల ద్వారా ఓపెన్ చేసి తీసుకోవాల్సింది. ఇట్లా ఎవరైతే కష్టపడి ఎవరికైతే జ్ఞానం ఉంటుందో దాని రిలేటెడ్ వాళ్ళు తీసుకోవచ్చు. సేమ్ కోడింగ్ లాంగ్వేజ్ కూడా ఇక్కడ యూజ్ చేశారనమాట, అదే సింబాలిజం అనమాట. నాట్ ఓన్లీ సింబాలిజం, ఒక 6 వేస్ ఉంటాయి, వాటి ద్వారా ఇవి ఉన్నాయి. ఇవి ఎవరైతే తెలుసుకుంటారో డీకోడ్ చేసి వాళ్ళకే అర్థమవుతాయి. అది మన భారతదేశంలోనే కొంతమంది ఉన్నారు. అలాంటిది ఇంకా మిగతా వాళ్ళకి ఏం అర్థమవుతుంది, అర్థం కాదు కదా. ఎందుకు అర్థం కావద్దు అని ఇట్లా ఎందుకు పెడతారు అంటే ఈ జ్ఞానం అనేది సంపద కన్నా ముఖ్యమైనది అనమాట. ఈ
ఇవి ఎవడు పడితే ఆడు ఫ్యూచర్లో వచ్చి తీసుకుపోయి కాపీ పేస్ట్ చేసి దీన్ని మ్యానిపులేట్ చేసి దీంట్లో మధ్యలో సేమ్ పుస్తకం ఇంకోటి ప్రింట్ చేసి దాంట్లో ఇంకో సోది రాస్తారనమాట. ఇలాంటివి జరుగుతాయి. ఎందుకంటే కలికాలం ఇది. ఓకే, రాక్షసులే ఎక్కువ మంది ఉంటారు భూమి మీద. రాక్షసులు చేసిందే అధర్మమే ధర్మం అయిపోతుంది ఒక స్టేజ్లో. ఓకేనా? సో దానివల్లనే ఇవన్నీ జరుగుతాయని ముందే గ్రహించి, అంటే ఎప్పుడైతే కలియుగం గురించి వీళ్ళు తెలుసుకొని రాస్తున్నారో అప్పుడే ఇవన్నీ చెప్పబడినాయి అన్నమాట. అందుకే ఈ డీకోడ్ సిస్టమ్ అనేది యూజ్ చేసారు. ఎవడు పడితే ఆడు ఎత్తుకపోయి దాన్ని మ్యానిపులేట్ చేసి నాశనం చేయకుండా ఉండడానికి. సేమ్ లైక్ ఒక బ్రీఫ్ కేస్కి లాక్ ఎలానో ఈ పురాణాలకు కూడా సింబాలిజం అనేది, వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్స్ అనేది, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఆ లాకింగ్ సిస్టమ్ లాగా పనిచేస్తుంది అనమాట. డీకోడ్ చేయడం ఓన్లీ భారతీయులకే సాధ్యం. ఓకే, వీళ్ళలో కూడా చాలామంది ఎవరైతే బ్రాహ్మణులు ఉంటారో, ఈ పురాణాల గురించి తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే మ్యాక్సిమం అనేది సాధ్యం అనమాట. ఇప్పుడు నార్మల్ పీపుల్, మీరు నేను ఎవరైతే ఉన్నామో వీళ్ళకి సాధ్యం కాదు. జనరల్గా సాధ్యం కాదు కాబట్టి దాని గురించి తెలుసుకోము, దాని గురించి చదువుకోము కాబట్టి దాని మీద నాలెడ్జ్ జీరో. కాబట్టి జీరో నాలెడ్జ్ ఉన్నప్పుడు ఏం చేస్తాం? ఆటోమేటిక్ తెలియదు అది. ఇప్పుడు అది తెలియని విషయం ఎవరైనా చెప్తే ఏమంటాం? నాకు తెలియదు కానీ ఎప్పుడు వినలేదు, ఎప్పుడు చూడలేదు, కొత్త విషయం చెప్తుండే అంత ఫేక్, ఇట్లా అంటాం. జనరల్గా క్యాజువల్గా హ్యూమన్ సైకాలజీ అంతే. క్లియర్? ఇప్పుడు దాని గురించి ఒకసారి చూద్దాం ఎంత ఉన్నాయి ఏం లేదనేది. సింపుల్గా చూసుకుంటే చాలా ఉన్నాయి పురాణాల్లో, కాకపోతే మెయిన్ ఏవి అనేది మాట్లాడుకుందాం. ఓకేనా? ఇక్కడ 18 మహాపురాణాలు ఉంటాయి. మహా అనేది యాడ్ చేసిన చూడండి, మహాపురాణాలు 18 ఉంటాయి. దీంట్లో ఉపపురాణాలు అని ఉంటాయి మళ్ళీ, అవి ఒక 18 ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఇవి మొత్తం 36 ఉంటాయి అన్నమాట. ఓకేనా? మేజర్ అండ్ మైనర్ పురాణాలు మొత్తం కలిసి 36 ఉంటాయి. క్లియర్? దీంట్లో ఉన్న శ్లోకాలే ఉంటాయి, శ్లోకాల మాదిరిగా ఉంటాయి అన్నమాట. అయితే ఈ మహాపురాణాలు ఏవైతే ఉన్నాయో 18, ఇవి మేజర్ పురాణాలు అనుకున్నాం కదా. ఈ పురాణాల్లో ఆల్మోస్ట్ 4 లక్షల ప్లస్, అంటే 4 లక్షలు కదా, దానికంటే ఎక్కువ శ్లోకాలు ఉన్నాయి. ఓకేనా? అండ్ ఏవైతే మైనర్ ఉన్నాయో ఈ ఉప పురాణాలు అంటారు, వీటిల్లో 1,00,000+ శ్లోకాలు ఉన్నాయి. మొత్తం 5 లక్షల ప్లస్ శ్లోకాలు ఉన్నాయి. ఇవన్నీ సంస్కృతంలోనే ఉంటాయి. ఇవి జనరల్గా ఒక్క శ్లోకం చదవడానికే తలపానం తోకకొస్తుంది అంటారు చూడు, అట్లా అయిపోతుంది. అంటే నార్మల్ పీపుల్కి కష్టమవుతుంది. అది చదివి బట్టి కొట్టడానికి చాలా టైం పడుతుంటుంది. మీరు అక్కడ ఇక్కడ సోషల్ మీడియాలో చూస్తూ ఉంటారు. ఈవెన్ నాకు కూడా ఏవి శ్లోకాలు రావు, బట్ చెప్తున్నా, జనరల్గా చదివి దాని మీనింగ్ తెలుసుకోవడమే తప్ప నిజంగా మాట్లాడడానికి అవి పలకడానికి కష్టమవుతుంది. సో ఇవి బట్టి కొట్టి చెప్పడం వేరు, వీటిని అర్థం చేసుకోవడం వేరు. నేను చేస్తున్న పని ఏంటంటే జస్ట్ దాని అర్థం ఏందో తెలుసుకుంటా, కానీ నేను దాన్ని బట్టి కొట్టి నేను ఏమి నేర్చుకోను. ఓకే, ఫైన్. మళ్ళీ ఇక్కడ మహాభారతంలో 1,00,000+ శ్లోకాలు ఉన్నాయి. ఋగ్వేదలో ఒక 10,600 సంథింగ్ శ్లోకాలు ఉన్నాయి. అదే భగవద్గీతలో 700 శ్లోకాలు. ఓకేనా? ఇవి మీకు అర్థం కావడానికి చెప్తున్నా. అంటే ఏవైతే పురాణాలలో శ్లోకాలు ఉన్నాయో, ఇది మహాభారతం ఏదైతే ఉందో వాటన్నిటికంటే ఎక్కువ ఉంటుంది. ఓకే, మహాభారతమే చాలా పెద్దది, దానికన్నా చాలా ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నా. సో ఇక్కడ మళ్ళా ఏవైతే ఈ పురాణాలలో ఉన్నాయి కదా, వీటిలో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క లెక్క ఉందనమాట. మళ్ళా భాగవత పురాణం 18,000 శ్లోకాలు, విష్ణు పురాణం 23,000 శ్లోకాలు, శివపురాణం 24,000 శ్లోకాలు, బ్రహ్మపురాణం 10,000 శ్లోకాలు, పద్మపురాణం 55,000 శ్లోకాలు, స్కంద పురాణం 81,000 శ్లోకాలు, అగ్ని పురాణం 15,000 శ్లోకాలు, లింగ పురాణం 11,000 శ్లోకాలు, నారద పురాణం 25,000 శ్లోకాలు, గరుడ పురాణం 19,000 శ్లోకాలు, బ్రహ్మాండ పురాణం 12,000 శ్లోకాలు, వామన పురాణం 10,000 శ్లోకాలు, కూర్మ పురాణం 17,000 శ్లోకాలు, మృత్యు పురాణం 14,000 శ్లోకాలు, మార్కండేయ పురాణం 9,000 శ్లోకాలు, భవిష్య పురాణం 14,500 శ్లోకాలు, వారాహ పురాణం 10,000 శ్లోకాలు. ఇలా ఒక్కొక్క దాంట్లో ఒక లెక్క ఉంది శ్లోకాలది. ఓకే, ఇవి ఓవరాల్గా చూసుకుంటే చెప్పినా కదా 5 లక్షల+ ఉంటాయి మొత్తం చూసుకుంటే. సో ఈ పురాణాలు ఎందుకు, ఏం లేదు, అసలు ఏమేమి చెప్పినాయి ఇలా అనేది కూడా తెలుసుకుందాం ఒకసారి. ఓకే, దీంట్లో చాలా చాలా డెప్త్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. అవి దేని గురించి అనేది కూడా చాలామందికి తెలియదు అనమాట. అదేంటంటే సృష్టి శాస్త్రం అండ్ కాలచక్రాలు అనేది వినే ఉంటారు మీరు. ఈ వర్డ్స్ వినంగానే ఇంకేదో మనకు సంబంధం లేదులే, ఇవేవో పురాణాలు, ఓన్లీ బ్రాహ్మణ్స్ కానీ ఎవరైతే వేదాలు చదువుతుంటారో వాళ్ళకి సంబంధించింది, మనకేం సంబంధించింది అనుకుంటారు చాలామంది. దీన్నే కాస్మాలజీ, టైం సైకిల్స్ అని చెప్తే ఇదేదో సైన్స్కి రిలేటెడ్ అని
అర్థం చేసుకుంటారు. అంటే మనము డిజైన్ చేసుకుంటాం ఇది మైండ్లో. సృష్టి శాస్త్రం అంటే కాలచక్రాలు అంటే మనకు సంబంధం లేదు అని ఏవో పురాణాలు అప్పుడు చెప్పారు, ఇంకా అవే పట్టుకొని కూర్చోవాలన్నా. ఇప్పుడు కాస్మాలజీ టైం సైకిల్స్ గురించి అయితే అడ్వాన్స్ లేటెస్ట్ సైన్స్ గురించి చెప్తారు వీళ్ళు అని అనుకుంటాం. బట్ ఇదే సృష్టి శాస్త్రం కాలచక్రాలు కొన్ని వేల సంవత్సరాల కింద చెప్పబడ్డాయి. ఓకే, మళ్ళీ 100% డీటెయిల్గా ఉంటాయి ఇవి. కాస్మాలజీ టైం సైకిల్స్ ఆ 100% ఉండే ఇవి ఒక 20% 30% అనేది ఉంటాయి. అయినా సరే అందరూ దగ్గరగా ఏవైతే ఉన్నాయో కాస్మాలజీ టైం సైకిల్స్ వాటినే ఫాలో అవుతారు. రీజన్ ఏంటంటే కరెంట్ జనరేషన్కి ఇవి దగ్గర ఉన్నాయి కాబట్టి. ఓకేనా, ఫైన్. సో ఏదైతే సృష్టి శాస్త్రం కాలచక్రాలు అన్నాం కదా, కాస్మాలజీ టైం సైకిల్స్, వీటి గురించి. యుగాలు అంటే ఏంటి, కల్పాలు అంటే ఏంటి, ఇవన్నీ టైం సైకిల్సే కదా. ఎస్, వంశావళులు అంటే ఇప్పట్లో జెనియాలజీస్ అంటారు చూడు, దేవతలు, ఋషుల వంశాలు, రాజులు, వాటి రిలేటెడ్ అనమాట. అండ్ దాని తర్వాత అవతారాలు అండ్ దేవుళ్ళ లీలలు. అంటే ఏవైతే అవతారాస్ ఉంటాయి కదా, మనకు ఇంగ్లీష్లో వర్డ్స్ ఉండయి లీలలు అనే దానికి. ఇక్కడ ఎగ్జాంపుల్గా చెప్పుకుంటే ఎవరు ఆ దేవుళ్ళు అంటే విష్ణువు, శివుడు, దేవి, వీళ్ళ రిలేటెడ్ ఉన్న కథలు కూడా. ఓకే, అండ్ ధర్మం అండ్ నీతి అంటే ఎథిక్స్ అండ్ ధర్మ అంటారు కదా. దీంట్లో ఏం చెప్పారు అంటే మనకు తగిన విధులు ఏంటి, ఏవైతే సాంఘిక నియమాలు ఉంటాయి కదా అవి ఏంటి అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. తర్వాత ఇందులో ఒక పార్ట్ భక్తి అండ్ పూజ. ఓకే, ఏవైతే పర్వదినాలు, మంత్రాలు, ఆలయాలు వీటి రిలేటెడ్ ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత యోగా అండ్ మోక్ష. ఓకే, ఏంది యోగా మోక్ష అంటే ఏదైతే మనం పుడతాం కదా, చచ్చిపోతాం, ఎందుకు పుడుతున్నాం, ఎందుకు చచ్చిపోతున్నాం, అసలు దేనికోసం వస్తున్నాం, ఎందుకు ఇదంతా అంటే అదే మరి మోక్షం పొందడానికి వస్తాం. జనరల్గా విమోచన మార్గాలు అంటారు వీటిని. దాని రిలేటెడ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది వీటిలో. దీనికి తగ్గట్టు లోకాలు అండ్ విశ్వ నిర్మాణం. విశ్వ నిర్మాణం అంటే తెలుసు కదా, యూనివర్సల్ స్ట్రక్చర్ అంటాం చూడు అది. ఓకే, ఇవి 14 ఉంటాయి. ఇప్పుడు మనకు మోడర్న్ సైజ్ చెప్పట్లేదు, కానీ మోడర్న్ సైజ్ అంతా రీచ్ కాలేదు. జస్ట్ 500 years నుండే ఉంది మోడర్న్ సైజ్. కాబట్టి దీనికి ప్రస్తుతం ఉన్న ఏదైతే సోలార్ సిస్టమ్ దాటి, గెలాక్సీలు దాటి తర్వాత ఒక థియరీ అనేది క్రియేట్ చేసుకున్నారు. కానీ ఈ యూనివర్స్ ఒకటే దాని మీద రీసెర్చ్ అనేది జరుగుతుంది. దీనికి దాటిపోయి ఎన్నో యూనివర్స్లు దాటిపోయి కొన్ని వేల కోట్లు దాటిపోయినాక కూడా ఏముంటాయి, లోకాలు ఎట్లుంటాయి, ఏం సంగతి, ఎన్ని యూనివర్స్లు ఉంటాయి, అసలు ఏంది ఇది అంత కథ అని తెలిసే వరకు చాలా వందల వేల సంవత్సరాలు పట్టొచ్చు. ఆ తర్వాత ఈ 14 లోకాల గురించి మేబీ మాట్లాడవచ్చు. ఫ్యూచర్లో అంతా ఇది రివీల్ అవుతుంది, ఇప్పుడు కాకపోవచ్చు మేబీ. సో మన పూర్వీకులు చాలా అడ్వాన్స్గా ఇదంతా నాలెడ్జ్ రిసీవ్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేసిర్రు, రాసిర్రు. ఒక్క విధంగా కాదు, లాస్ట్ టైం వీడియోలో చెప్పినట్టు 6 విధాలుగా ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఇవి 14 లోకాలు ఉంటాయి. వాటిని భూ విభాగాలు అని కూడా అంటారు. ఫైన్. మళ్ళా ఖగోళికం అంటే జియోగ్రఫీ ఏదైతే ఉంటుందో దాని రిలేటెడ్, ఖగోళ శాస్త్రం, ఆస్ట్రానమీ. ఓకే, ఏదైతే జంబూ ద్వీపం ఉందో దాని గురించి, గ్రహాల గురించి ఉంటుంది కదా, దాని రిలేటెడ్ డీటెయిల్డ్గా రీసెర్చ్ చేసినవి అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. అండ్ ప్రవచనాలు, ఇది ఒక పార్ట్. మళ్ళీ ఏవైతే కలియుగ వివరణలు ఉంటాయో అవి, భవిష్యత్తు పాత్రలు ఏవైతే ఉంటాయో వాటి గురించి మ్యాక్సిమం ఉంటాయి అన్నమాట వీటిలో. సో ఇవన్నీ చాలా ఉంటాయి కదా, ఇన్ని లక్షల 5 లక్షల ప్లస్ జస్ట్ శ్లోకాలే ఉన్నాయి. దాని మీనింగ్ తెలుసుకుంటే అది పెద్దగా అయిపోతుంది మళ్ళీ. ఓకే, సో ఇవి చదవడం అలవాటు చేసుకుంటారు చాలామంది, ఇప్పుడిప్పుడే చేసుకుంటున్నారు. అంటే ఇంటర్నెట్ ద్వారా తెలిసే కొద్దీ ఎవరో ఒకరు ఈ చదివిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ ద్వారా కూడా వాళ్ళ పిల్లలు, మన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఏదో సోషల్ మీడియాలో యూట్యూబో ఏదో అకౌంట్ ఓపెన్ చేసి వాటి ద్వారా చెప్పడము, తెలుసుకోవడము, ఈ ప్రవచనాలు ఇవన్నీ చెప్తుంటారు కదా చాలామంది పెద్ద మనుషులంతా, వాటి ద్వారా తెలుసుకొని ఇంట్రెస్ట్ కలిగి చాలామంది స్టార్ట్ చేస్తున్నారు. కానీ ఎట్లా చేయాలో ఏం లేదని చూస్తే ఏం లేదు, ఏదైనా స్టార్ట్ చేయొచ్చు. బట్ స్టార్టింగ్లో ఈజీ వేలో వెళ్ళాలి. కాబట్టి భాగవత పురాణం ఏదైతే ఉందో అది భక్తి రిలేటెడ్ ఉంటుంది అనమాట. అప్పుడు అక్కడి నుండి మొదలైతేనే మెయిన్ ఇంపార్టెంట్, మన మైండ్ అనేది ఫ్రెష్గా ఫ్రీగా అయిపోతుంది. ఎందుకంటే దాంట్లో చాలా బ్యూటిఫుల్ స్టోరీస్ అనేది ఉంటాయి. ఆ స్టోరీస్ వింటూ ముందుకెళ్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అంటే మనం చదువుకుంటాం కదా, చదువుకుంటూ పోతుంటే ఫీలింగ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. అది ఆ స్టోరీస్ వినుకుంటూ పోతే ఫస్ట్ మనకు ఒక పాజిటివ్ మైండ్ సెట్ అనేది క్రియేట్ అవుతుంటుంది అనమాట. తర్వాత స్టెప్ బై స్టెప్ లోతుగా డీప్గా వెళ్ళాలి అంటే విష్ణు పురాణం, శివ పురాణం ఇవి చదవాలి. అండ్ చరిత్ర ప్రవచనాల కోసం ఏవైతే ఉంటాయో అవి భవిష్య పురాణం అనేది ఒకటి ఉంటుంది, బ్రహ్మాండ పురాణం కూడా ఉంటుంది. ఆ తర్వాత ఇవి చదవాలి.
ఆ తర్వాత ఋతువులు అండ్ పూజా విధులు అనేది పద్మ, అగ్ని, గరుడ పురాణాలు ఏవైతే ఉంటో వాటిలో ఉంటాయి అన్నమాట ఇవన్నీ. ఓకేనా? సో ఇవి చాలా పెద్దగా ఉంటాయి, చాలా అంటే చాలా. బట్ రెగ్యులర్గా చదివితే తక్కువ టైం పడుతుంది. బట్ మనం అది ఇష్టపడే చదవాలి. ఏదో బట్టి కొట్టడానికి, ఏదో సార్ చెప్పిండు కష్టం మీద ఇబ్బంది అయినా కూడా చదవాలని కాదు. సోషల్ మీడియాలో చూస్తుంటారు కదా, ఎవరో ఒకరు ఒక షార్ట్ వీడియోని ఏదో చేయడానికి మనకు ఏదో ఒకటి బట్టి కొట్టి చెప్తుంటారు వాళ్ళు. మీరు దాన్ని చూసి మొత్తం మనకి అన్నీ తెలుసు అనుకోవద్దు. తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మనకు ప్రవచనాలు ఇవన్నీ చెప్తుంటారు. అలాంటి పెద్ద మనుషులు ఎవరైతుంటే ఓకే, వాళ్ళకి తెలుసు, అన్ని చదివి దాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టి వాళ్ళు చెప్తారు. కానీ చిన్న పోరలు కూడా చెప్తుంటారు. ఓకే, ఇంటర్ పోరలు వాళ్ళు అది జస్ట్ రీల్స్ అవి ఇవి వీడియోలు చేయడానికి చెప్తుంటారు. కానీ వాటికి అంత సీరియస్ తీసుకోకండి. ఎందుకంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా, మేబీ వాళ్ళకు చాలా బాగా తెలుసుంటాయి ఇవన్నీ. ఎందుకంటే ఇది 1 సంవత్సరం 2 సంవత్సరంలో తెలుసుకునేటి కాదు. ఇంటర్ పోరలు, చిన్న పోరలు చెప్పడానికి మా అంటే చిన్నప్పటి నుండి నేర్పిస్తే కానీ చెప్పలేరనమాట వాళ్ళు. ఫైన్. సో ఇది ఎంత పెద్దది అనేది ప్రస్తుతం ఉన్న మన డాటా లెక్కల్లో చూసుకుంటే, మొత్తం పురాణాలు అంచనాలు చూసుకుంటే 700 పుస్తకాలు, దానికన్నా ఎక్కువ ప్రస్తుతం అయితే పురాణాలు ఉన్నాయి. ఇవి జస్ట్ టెక్స్ట్ పరంగా చూసుకుంటే, ఇప్పుడు మనం అది టెక్స్ట్ అంతా కాపీ చేసి కంప్యూటర్లో ఒక టెక్స్ట్ ఫైల్, నేను చెప్పింది టెక్స్ట్ ఫైల్, వీడియో ఫైల్ కన్నా ఆడియో ఫైల్ కాదు, టెక్స్ట్ ఫైల్ మాత్రమే తయారు చేసి పెడితే ఇది ఆల్మోస్ట్ 30 GB అవుతుంది. అంత ఉంది పురాణాలు అంటే. 30 GB టెక్స్ట్ ఫైల్ అవ్వడం అంటే అది అంత ఈజీ, అంత చిన్నదైతే కాదు, చాలా చాలా పెద్దదన్నమాట. దీన్ని మళ్ళా వేరే వేరే భాషలకు, ప్రపంచంలో చాలా భాషల్లో ట్రాన్స్లేట్ అయింది. అవన్నీ కలుపుకుంటే 100 GB ప్లస్ అవుతుంది. ఓకేనా? ఓన్లీ టెక్స్ట్ ఫైల్ గురించి చెప్తున్నాను నేను. అది జనరల్గా కేబీలలో ఉంటుంది ఒక టెక్స్ట్ ఫైల్, కానీ ఇది జీబీలకు వచ్చింది అంటే చూసుకోరే ఎంత ఉంటుంది ఇక. ఓకే, సో వీటిలో ఇతిహాసం అంటే హిస్టరీ ఉంటుంది, తత్వాలు ఉంటాయి, రీతులు ఉంటాయి, జ్యోతిష్య శాస్త్రం ఉంటుంది, ఊహా ప్రవచనాలు కూడా ఉంటాయి. అన్నీ కలిసి ఉన్నాయి పురాణాలు అని. ఓకే, స్టార్టింగ్లో అన్నీ కొనుక్కొచ్చుకొని చదువుకోవడం ఇట్లాంటివి కాకుండా స్టార్టింగ్ ఒక పురాణం నుండే స్టార్ట్ చేయండి ఎవరైనా చదవాలి అనుకుంటే. భాగవతం అనేది జనరల్గా స్టార్ట్ చేస్తుంటారు చాలామంది, నా సజెషన్ కూడా అదే. అండ్ పెద్ద పెద్ద పండితులు కూడా చెప్పేది కూడా అదే ఉంటుంది. కనుక్కొని మీరు కూడా చూసుకోండి ఒకసారి. ఓకేనా? ఆ తర్వాత మన ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని ఏ పురాణాలైనా చదవచ్చు. క్లియర్ కదా? సో పురాణాలు ఇన్ని ఉన్నాయి కదా, 5 లక్షల ప్లస్. ఫైన్. ఇప్పుడు పాయింట్కి వస్తే ఈ పురాణాలు 5 లక్షల ప్లస్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఒక వ్యక్తి 5 లక్షల ప్లస్ పురాణాలు చదవడమే కాదు, అది రిపీటెడ్గా చదివితే అప్పుడు అర్థమవుతాయి. ఇవి డీకోడ్ చేసేసి, డీకోడ్ అంటే అంత ఈజీ కాదు, ఈ సింబాలిజం ఇవన్నీ డీకోడ్ చేసి అర్థం చేసుకోవడానికి. ఇది జనరల్గా మనం బుక్లో చదువుకునేటి ఏవైతే ఉంటాయో అవి చదివి కూర్చోవడం కాదు. ఇంకా వేదాలు అయితే ఇంకా అడ్వాన్స్ ఉంటాయి, అవి ఊహించలేము కూడా. అవి డీకోడ్ చేయడం ఇంకా కష్టం మనుషులకి. ఓకే, సో ఇవన్నీ డీకోడ్ చేసుకొని అర్థం చేసుకునేసరికి ఒక 5 సార్లన్నా చదవాలి ఇవి. ఇవన్నీ చదివిన వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటారు అనుకో, ఉన్నారో ఒక వ్యక్తి అనుకుందాం, ఎవరో ఒకరు ఉన్నారనుకుందాం. ఓకే, సో వీళ్ళు చెప్తారు ఒక 100 పాయింట్లు చెప్పారు ఇంపార్టెంట్ అనుకుందాం. ఈ 100 పాయింట్లు ఎదుటి వ్యక్తికి అర్థం కావాలి అంటే ఈ 5 లక్షల పురాణాలు చదివి ఉండాలా. అది కూడా చదవడం ఒక్కటే కాకుండా దాన్ని అర్థం చేసుకొని ఉండాలి. ఇక్కడ ఏదైతే వచ్చిన మాట ఇక్కడ చెవులో పడ్డప్పుడు అర్థం కావాలి అంటే చెప్పినా కదా, ఇక్కడ ఉన్న నాలెడ్జ్ ఇక్కడ తెలిసి ఉండాలి. తెలియకపోతే తెలుసుకొని ఓహో ఇలానా అని చెప్పి దాని గురించి మీ ఒపీనియన్ చెప్పాలి తప్ప దీన్ని తెలియకపోగా, దీన్ని పట్టించుకోకపోగా ఇక దీన్ని ఇంకోలాగా అర్థం చేసుకోవద్దు. ఓకేనా? ఇలాగే వేదాల గురించి కూడా ఒకసారి చెప్తా. అసలు వేదాలు ఏంది, ఏం సంగతి అనేది ఒక వీడియో ఉంటుంది. ఫైన్. కాకపోతే మధ్యలో ఇంకో వీడియో అనేది ఒక టాపిక్ మీద రాసుకుంటున్నా. ఏంది అంటే కర్మ గురించి, ఈ కర్మ సిద్ధాంతం ఏంది అనేది. ఓకే, తర్వాత ఇంకోటి వచ్చేసి అంటే వీళ్ళంతా నా ఫ్రెండ్స్ అడిగినాయే, నేనే కావాలని వాళ్ళకి మెసేజ్ పెట్టి మీకు దేని గురించి ఎక్కువ ఆసక్తిగా ఉంది, దేని గురించి తెలుసుకోవాలని ఉంది, దాని గురించి నాకు ఒక అవకాశం ఏంటి, నేను ఏమైనా తెలిస్తే చెప్పగలుగుతా అని చెప్పి అడిగితే ఒకళ్ళు నరకం గురించి, ఒకళ్ళు పుట్టుక చావుక, ఇది పుట్టుక దాని చావు ఎందుకు, ఎలా సృష్టించబడింది లోకం అనేది అడిగారు. ఇంకో వ్యక్తి ఏం అడిగిండు, మన పురాణాల్లో ఆల్మోస్ట్ ఇప్పుడు మోడర్న్ సైన్స్లో ఏవైతే థియరీస్ ఇవి అవి అని చెప్పిర్రో అవి ఆల్మోస్ట్ పురాణాల్లో చెప్పినారు. చాలా వరకు వాటి పేర్లు కూడా డిఫరెంట్గా ఉన్నాయి అనేది అన్నారు. కానీ అవి ఏంటి, ఆ ప్రూఫ్స్ ఏంటి? ఇప్పుడు సైన్స్ ఒకటి చెప్తుంది థియరీ, బిగ్ బ్యాంగ్ థియరీ అనేది. ఈ బిగ్ బ్యాంగ్ థియరీ అనేది మన పురాణాల్లో ఆల్రెడీ ఎప్పుడు 1000 సంవత్సరాల క్రితమే ఉంది. ఈ విషయం తెలుసా ఎవరికైనా? ఇలాంటి ఒక్కటి కాదు, 2 కాదు, చాలా ఉన్నాయి.
అవి ఏంటి, ఆ సైంటిఫిక్ ప్రూఫ్స్ ఏంది అనేది కూడా మా దోస్తున్నాడు, ఆయన అడిగిండు. అవి వెతుక్కుంటూ కలెక్ట్ చేసి ఇప్పుడు ఆయనకు సెండ్ చేయాలి. ఆల్మోస్ట్ ఒక 60% అయిపోయింది అది. దాని రిలేటెడ్ కూడా వీడియో చేయమంటే చేస్తా. చాలా చిన్న వీడియో ఉండొచ్చు అది కూడా, బట్ చేస్తా. ఓకేనా. సో పురాణాలు అంటే చాలా ఎక్కువ కాబట్టి అంత లైట్ తీసుకోవద్దు. చెప్పినా కదా 5 లక్షల ప్లస్ ఉన్నాయి ఇవి తెలియకపోతే తెలుసుకుందాం, మీరు నేను అందరం కలిసి. అంతేగాని ఇవి తెలిసిన వాళ్ళు చెప్పినా కూడా మనకు ఎక్కువ అనమాట. ఎందుకంటే మనకు అంత నాలెడ్జ్ లేదు కదా. లేనప్పుడు ఏం చేస్తాం, ఓకే కొంచెం గెయిన్ చేస్తాం. ఒకేసారి అంత కూడా మన బ్రెయిన్ పని చేయదు అంతగా, అవునా కదా. సో ఫైన్. సో ఈ వీడియోలో కూడా మీకు ఏం నచ్చింది ఏం నచ్చలేదు, ఒకవేళ మీరు ఆల్రెడీ చదివి ఉన్న వాళ్ళు ఉంటారు, పెద్ద మనుషులు ఉంటారు చాలామంది, చాలా వరకు తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఆల్రెడీ చదివి ఉంటారు కొన్ని పురాణాలు, లేదంటే మొత్తం చదివిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఒకవేళ చదివి ఉంటే ఏది మీకు బాగా నచ్చింది అనేది చెప్పండి. ఓకే. పురాణాలు అయితే నచ్చితే ఎవరికి నచ్చని అంటూ ఏముండదు, చదివినాక ఆటోమేటిక్గా ఓకే మైండ్ సెట్ అనేది డిఫరెంట్గా మారిపోతుంది. ఓకే, కరెక్ట్ వే ఏంది అనేది తెలుస్తుంది. తెలిసినప్పటికీ కూడా ఇదంతా అయిపోయినాక కూడా నాకు ఇక్కడ డీకోడ్ సిస్టమ్ పెట్టారు చూడు, అంటే ఫ్యూచర్లో కలికాలం ఇక్కడ కూడా దొంగలు ఉంటారు అనేది ఆ కాలంలోనే అర్థం చేసుకొని దీనికి ఒక డీకోడ్ సిస్టమ్ అంటే లాకింగ్ సిస్టమ్ లాగా పెట్టి దీన్ని డీకోడ్ చేసుకొని మనంతలో మనం తెలుసుకొని అర్థం చేసుకోవాలనేదే కాన్సెప్ట్ అనమాట. సేమ్ చెప్పిన కదా, ఒక బ్రీఫ్ కేస్కి లాక్ లెక్క, ఆ లాక్ కీ కానీ ఆ కోడ్ కానీ ఏదైనా ఉంటేనే ఓపెన్ అవుతుంది చూడు, సేమ్ అలానే అనమాట. ఇది పెట్టి మంచి పని చేశారు. అందుకే ఇవి నాశనం చేసారు చాలామంది, కానీ మన తాళపత్రాలు ఏవైతే ఉన్నాయో దాన్ని తీసుకోపోయి ఇప్పుడు చూడు ఇస్తరాకులు చెప్పిన కదా ఆల్రెడీ, ఇస్తరాకులు కూడా ఎవరు జర్మనీ వాళ్ళు పేటెంట్ తీసుకున్నారు. దాని అర్థం ఏంటి, పేటెంట్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే సృష్టించారనా. ఇవి ఇస్తరాకులు అయితే మనం 1000 సంవత్సరాల కింద కూడా తిన్నాం, అవునా కదా. సో ఇదనమాట కదా, ఇలాంటివి జరుగుతాయని తెలిసే వీళ్ళు ఈ డీకోడ్ సిస్టమ్ పెట్టారు. అందుకే ఇవన్నీ డీకోడ్ చేయలేక, ఓకే వీటిని మళ్ళీ ట్రాన్స్లేట్ చేయలేక, వీటిని యూజ్ చేయలేక, వాళ్ళకు ఎలాగో యూజ్ కావు, నాకు దక్కనిది ఎవరికి దక్కొద్దు అనే రీతిలో ఇవన్నీ తలగబెట్టిర్రు అనమాట. చాలా వరకు ఏవైతే మన తాళపత్రాలు, మన నాలెడ్జ్ ఇవైతే ఏమిటో ఒకటి కాదు, చాలా రకాల నాలెడ్జ్ ఉండే, ఆ నాలెడ్జ్ అంతా లేదు ఇప్పుడు, ఉన్న కొంతవరకే. ఆ కొంతవరకు ఉన్న వాటిలో ఫస్ట్ అటాక్ చేయాల్సింది వేదాలే, కానీ వేదాలను ఏం టచ్ కూడా చేయలేరు, ఎవరు ఏం చేయలేకపోయారు. సో ఈ వేదాలను ఎందుకు టచ్ చేయలేరు, వేదాలను ఎవరు ఏం చేయలేరు, ఎందుకంటే మెయిన్ వేదాలే వస్తాయి. వేదాలని అసలైనది నాలెడ్జ్ ఉంది, బట్ ఇన్ని తాళపత్రాలు ఇంత నాలెడ్జ్ నాశనం చేసినప్పుడు వేదాల జోలికి ఎందుకు పోలేదు అనేదే క్వశ్చన్. అది మీకు ఆన్సర్ తెలిస్తే చెప్పండి. ఓకే, వేదాల జోలికి ఎవ్వరు ఎందుకు పోలేదు అనేది. ఫైన్. ఓకే, సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మాత్రం ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను. బాయ్.